యథార్థవంతులు లేదా న్యాయమును అనుసరించేవారు. మరి వీరికి ఏముంటుంది అంటే ఎప్పుడు కూడా వీరి పక్షమున దేవుడు ఉంటాడు, వీరిని దేవుడు కాపాడుతూనే ఉంటాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వారికి ఎక్కడ కూడా ఎండ లేదు. ఫలించెడు కొమ్మ, ఫలించి వృద్ధి పొందు కొమ్మ నోవహులో, నోహు సంతానములో మనం చూస్తాం. ఇక్కడ యోసేపులో చూస్తూ ఉన్నాము. నిజంగానే యోసేపును దేవుడు ఆశీర్వదించాడు గొప్పగా. మరి ఈరోజు మన జీవితంలో మనం చూసినప్పుడు మనము ఎందుకు ఈరోజు ఫలించలేకపోతున్నాము అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఒకవేళ మనకు ఇదిగో నా జీవితంలో ఇది సరిలేదు, దీనివల్లనే నాకు ఈ ఇబ్బంది కలుగుతుంది అని మీరు గుర్తిస్తే వెంటనే దాన్ని మీ లైఫ్ నుంచి దూరం చేయాలి. ఎందుకంటే దేవుడు ఆయన మిమ్ములను మరి ఆశీర్వదించే దేవుడు. ఆయన మాటలు జీవపు ఊట. హల్లెలూయ. ఆయన మాటలు వినే మనము, ఆయన వాక్యాన్ని వినే మనము, ఆయన వాక్యములు ఎదిగే మనము దేవుని మాటల ద్వారా బలపడుతున్నటువంటి మరి వ్యక్తులంగా మనం ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు మనలను కూడా ఎట్లా ఆశీర్వదిస్తాడు అంటే మరి ఫలించడి కొమ్మలాగా, మరి ఫలించి అభివృద్ధి పొందే ఒక గొప్ప వృక్షములాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని నాటుతాడు. ఆ విధంగా ఆదికాండం 35వ అధ్యాయం 10 నుండి మనం చదువుకుందాం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, ఏమన్నా నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును. ఏమన్నా జనముల సమూహములు నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమునికిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఈయన ఏ విధంగా ఉన్నాడంటే ఈయన కూడా నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఈయన కూడా ఎట్లా ఉన్నాడు? ఫలించి అభివృద్ధి పొందే వ్యక్తి, ఫలించే వ్యక్తి. అంటే మనం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఫలించే వ్యక్తిగా ఉండాలి మనం. ఎవరు ఫలిస్తారు అమ్మా? ఎవరు ఫలిస్తారు? దేవుని మార్గంలో నడుచువారు, యథార్థవంతులు ఫలిస్తారు, దీవించబడతారు. చూడండి, ఇంకొక మరి మర్మం ఒకటి మనము చూద్దాం. మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా. మనము మన జీవితములో దేవునితో ఒక రిలేషన్ మనకున్నప్పుడు ప్రతి దానికి ఒక కీ ఉంటుందంట. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఒకసారి మళ్ళీ ఒకసారి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, చూడండి, నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని. పట్టజాలనంత విస్తార దీవెనలను కుమ్మరించదనని ఎప్పుడైనా చూసారా మీరు? ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ దశమ భాగం అనేది కీ లాగా పనిచేస్తుందంట. కీ. దాన్ని నువ్వు ఓపెన్ చేయాలి అంటే నువ్వు చేయాల్సింది, నువ్వు చేసినప్పుడు అప్పుడు ఈ ఆకాశం తెరవబడుతుంది. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ?
నేను ఆకాశం వాకిట్లను విప్పి పట్టజాలంత విస్తారముగా. హల్లెలూయా. చాలాసార్లు నాకు కూడా అనుమానం, దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడా? నువ్వు నమ్మకంగా నువ్వు దేవునితో నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది క్రైస్తవులైన మన జీవితంలో మరి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి దీన్ని పాటించే వారు ఉన్నారు కొంతమంది, మిగతా మనము నిర్లక్ష్యం చేసే వాళ్ళమే. అయితే ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, ఆ లాక్ ఓపెన్ అవుతుంది, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఫలించే కొమ్మగా కాదు, ఫలించే విస్తరించే కొమ్మగా. తర్వాత ఇక్కడ చూస్తే అది వృద్ధి పొందే ఒక చెట్టులాగా, అంటే ఫలించి వృద్ధి పొందుటకు ఒక నీటి ఊట మరి దానికి అటాచ్ చేయబడుతుంది. అది ఎప్పటికీ వాడిపోదు. అది వారికి, వారి పిల్లలకు, తరములకు కూడా అది ఏం చేస్తుందంటే అది ఫలమునిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.